హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలండి. ఇక్కడ మీరు చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఈ రెసిపీని చేయాలి, కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అలాగే ఎక్కువ పని కానీ ఎటువంటి కష్టం కానీ లేకుండా టేస్టీగా ఉండే బాదుషాల్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ప్రస్తుత రోజుల్లో బయట కొని తెచ్చుకుని తినే కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా సేఫ్ కదా. అందుకని ఈ దీపావళికి ఇలా ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి, బాదుషాలు పైన లేయర్స్తో క్రిస్పీగా, లోపల షుగర్ సిరప్తో జ్యూసీగా చాలా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఈ వీడియోలో చూపించే పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి, స్వీట్ షాప్లో కన్నా టేస్టీగా వస్తాయి. ఓకే, రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా మైదాని యాడ్ చేస్తున్నానండి. అలాగే మైదాని వచ్చేసి మన ఇంట్లో చిన్న సైజ్ కప్స్ ఉంటాయి కదా, దాంతో మెజర్ చేసి తీసుకున్నాను. ఈ మైదాకి నాకు 15 మీడియం సైజ్ బాదుషాలు అయితే వచ్చాయి. ఈ పిండిలోకి ఇప్పుడు చిటికెడు సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేనట్లయితే 2 టీ స్పూన్ల పెరుగుని వేయండి. ఎప్పుడైనా సరే స్వీట్ రెసిపీస్లో చిటికెడు సాల్ట్ని వేయటం వల్ల వాటి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి, అందుకని యాడ్ చేస్తాం. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి అరకప్పు కరిగించిన నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఇది కరిగించి చల్లార్చిన నెయ్యి. ఈ విధంగా నెయ్యి అంతా కూడాను పిండికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పిండిని కలుపుకోవడానికి 1 కప్పు దాకా వాటర్ని తీసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకునే ప్రాసెస్లో నాకు కరెక్ట్గా అరకప్పు వాటరే పట్టింది. అంటే ఇక్కడ 2 కప్పుల పిండికి అరకప్పు నెయ్యి, అలాగే అరకప్పు వాటర్ అయితే కరెక్ట్ మెజర్లో మనకి పిండి మిక్స్ అవుతుందండి. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిండిని మిక్స్ చేసేటప్పుడు చపాతీల పిండి మాదిరిగా గట్టిగా ఒత్తుతూ మిక్స్ చేయకూడదండి. చాలా జెంటిల్గా పిండి అంతా దగ్గరికి ఒక ముద్దలా ఫామ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా ప్రెషర్ పెట్టి మిక్స్ చేయకూడదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేటట్టు మనం దగ్గరికి చేసుకోవాలి పిండిని అంతటిని. నాకు కరెక్ట్గా అరకప్పు వాటర్ మాత్రమే పట్టిందని చూపిస్తున్నానండి ఇక్కడ నేను. ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే లేయర్స్ ఫామ్ అవుతాయండి. అలా కాకుండా నార్మల్గా మనం పిండిని మిక్స్ చేసేసామంటే బాదుషాలు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇలా లేయర్స్ ఫామ్ అయ్యి క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉండేటట్టు రావాలి అంటే ఈ ప్రాసెస్ని మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండిని నేను 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసి ఒకదాని మీద ఒకటి పెడుతున్నానండి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల కూడా మనకి లేయర్స్ చక్కగా ఫామ్ అవుతాయి. ఇలా ఒక 5 నుంచి 6 సార్లు చేసిన తర్వాత పిండిని మరలా ముద్దలా చేసేసి ఒక 15 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన ఉంచండి. సో అప్పుడు పిండి చక్కగా నానిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాదుషాలకి షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి 2 కప్పుల దాకా షుగర్ని వేయండి. తర్వాత అందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. పిండిని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని తీసుకోవాలి. షుగర్ని వేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ షుగర్ అంతా కరిగే విధంగా కరిగించుకోండి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కాస్త వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మీకు కావాలంటే చిటికెడు కలర్నైనా వేసుకోవచ్చు. ఇలా వేయటం వల్ల ఏంటంటే బాదుషాలు కాస్త కలర్ఫుల్గా కనిపిస్తాయి, అంతే. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. తర్వాత అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఈ షుగర్ సిరప్ని ఒక 8 నిమిషాల పాటు మరిగించిన తర్వాత కాస్త టచ్ చేసి చూసినట్లయితే స్టిక్కీగా ఉంటుందండి. అలా ఉన్నట్లయితే మనకి పాకం సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా మనం మరిగించేసామంటే బాదుషాలు లోపల షుగర్ సిరప్ని పీల్చవు. అందుకని ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడే కాస్త స్టవ్ను ఆఫ్ చేసేసుకుని చివరిగా ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని వేసామంటే ఎంతసేపు అయినా సరే షుగర్ సిరప్ క్రిస్టలైజ్ కాకుండా జ్యూసీగానే ఉంటుందండి. తర్వాత మనం బాదుషాలని ప్రిపేర్ చేసుకుందాం. నానబెట్టిన పిండిని తీసుకుని ఒక ప్లేట్లో ఈ విధంగా ఫ్లాట్గా పరుచుకున్న తర్వాత మధ్యకి కట్ చేసి ఒకదానిపై ఒకటి పెడుతున్నానండి. ఇదే ప్రాసెస్ని ఒక 2-3 సార్లు నేను రిపీట్ చేశాను. ఇలా చేయటం వల్ల మనకి లేయర్స్ చక్కగా కనపడతాయండి. మీరు చూసినట్లయితే ఎంత చక్కగా డివైడ్ అవుతున్నాయో తెలుస్తుందా లేయర్స్. ఇప్పుడు మరలా పిండిని ఫ్లాట్గా చేసుకుని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి మనకి ఎంతైతే పిండి ముద్దలు కావాలో అంతకి కట్ చేసుకోవాలండి. అంటే బాదుషాలు ఏ సైజులో కావాలో ఆ సైజుకి కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యన పెట్టి
కాస్త ప్రెషర్ పెడుతూ రౌండ్గా చేసామంటే మనకి షేప్ రౌండ్ వచ్చేస్తుందండి. మధ్య మధ్యలో కాస్త క్రాక్స్ ఉన్నా కానీ ఏం పర్వాలేదండి. రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మధ్యలో కాస్త హోల్లా పెట్టామంటే ఆయిల్లో వేసిన తర్వాత బాదుషా మొత్తం లోపల నుంచి ఈవెన్గా వేగుతుంది. ఈ విధంగానే అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త ప్రెషర్ పెట్టి రౌండ్గా ఒత్తుకున్నామంటే రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. తర్వాత మధ్యలో హోల్ పెడితే సరిపోతుంది. ఇలాగే అన్ని బాదుషాలను రెడీ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త కాగనివ్వండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి మనం ముందు రెడీ చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా వేసేసేయాలి. ఇలా బాదుషాలను వేసేటప్పుడు ఆయిల్ ఎంతైతే వేడిలో ఉందో అంత వేడిలోనే వేయాలండి. అంతకన్నా ఎక్కువ వేడిలో బాదుషాలను వేయకూడదు. ఈ విధంగా అన్ని బాదుషాలను వేసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కే కొద్దీ బాదుషాలు వేగి వాటంతటవే పైకి వస్తాయండి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి. ఒకసారి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని వేయించుకోవచ్చు. చూస్తున్నారు కదా, బాదుషాలు ఈ విధంగా వేగే కొద్దీ పైకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే బాదుషాలను వేయించుకునేటప్పుడు ఒక బ్యాచ్లోనే అన్నీ వేయించేసేలాగా ట్రై చేయండి. లేదంటే మనం రెండో బ్యాచ్కి ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుందండి. అప్పుడు మనం ఆయిల్ని ఆఫ్ చేసేసి లో హీట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని బాదుషాలని ఒకేసారి ఫ్రై చేసుకునే విధంగానే మీరు ట్రై చేయండి. బాదుషాలు కాస్త వేగి పైకొచ్చే టైంలో చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కాబట్టి ఆ టైంలో టచ్ చేయకపోవడం బెస్ట్, లేదంటే విరిగిపోతాయి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ గరిట నుంచి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ లేయర్స్ ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో. మీరు ఈ లేయర్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఇందాక చేసిన ప్రాసెస్ చేయకుండా ఉంటే లేయర్స్ రావండి, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. కానీ ఇలా లేయర్స్ ఫామ్ అవ్వడం వల్ల బాదుషా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వాటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసిన వాటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి. ఆ టైంకి షుగర్ సిరప్ చల్లారిపోయినట్లయితే కాస్త వేడి చేసుకుని అప్పుడు అందులోకి బాదుషాలని వేయండి. సో అప్పుడు బాదుషాలు షుగర్ సిరప్ని చక్కగా పీల్చుకుంటాయి. ఈ విధంగా షుగర్ సిరప్లో బాదుషాలు ఒక 4 నిమిషాల పాటు నాననివ్వండి. అటు ఇటు తిప్పుకుంటూ వెనకాల ఒక 2 నిమిషాలు, ముందు ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచారంటే గనక అవి బాగా నానిపోయి విరిగిపోతాయి. ఈ విధంగా షుగర్ సిరప్లోంచి తీసేసిన తర్వాత ఒక అరగంట పాటు సెట్ అవనివ్వండి. అరగంట తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే మన బాదుషాలు ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి. మీరు ఈ రెసిపీని నేను చెప్పిన కొలతల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.